బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్న మాజీ మంత్రి హరీష్ రావు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో ప్రజల అభిప్రాయమే తుది నిర్ణయమన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి. జనగామ జిల్లాలో పర్యటించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీహరి. పోచంపల్లిలో జరిగిన భూదాన ఉద్యమ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటును కేటీఆర్తో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతుగా నిలిచారని ఆరోపించారు. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే రాష్ట్రానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఉన్న ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తేజస్వి సూర్య బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న పార్లమెంట్లో మనం చూసాం, రెండు విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతూ ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. ప్రజల పోరాటాన్ని చిన్న చూపు చూడటం, ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతని రాష్ట్ర నాయకత్వం గాని నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పింది. అమీన్పూర్లో ప్రతిపాదిత సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో ప్రజల అభిప్రాయమే తుది నిర్ణయమని పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించిన ఆయన స్థానికులతో సమావేశమై వారి అభ్యంతరాన్ని విన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎస్టీపీని తరలించడం లేదా రద్దు చేయడంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఎస్టీపీ ఏర్పాటు జరగదని స్పష్టం చేస్తూ పన్నుల్ని తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు. గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడతా, మన అశోక్ రెడ్డిని రిప్రజెంటేషన్ చేస్తా, వీళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్ కవరింగ్ లెటర్ పెట్టి ఎస్టీపీ కాకుండా చక్కగా మనకు వాగులకు తీసుకుపోవడానికి పైప్ లైన్ డయా ఎన్ని కాలనీల వాటర్ వస్తున్నది, రేపు ఫ్యూచర్ లో ఇంకెన్ని పెరగబోతున్నాయి, దానికి ఎంత డయా కావాలి పైపు అనేది ఒక దాన్ని ప్లాన్ చేయండి. దీని పైప్ లైన్ కు డైవర్షన్ చేద్దాం, డైవర్షన్ చేసి చక్కగా వాగులు వేసేద్దాం, నగవాగులకి వెళ్ళిపోతుంది. అది ఆ ప్లాన్ చేయండి. నేను కాంట్రాక్టర్ గారు ఈరోజు ఇటాచ్లు టిప్పర్స్ అన్ని షిఫ్ట్ చేయండి. ఏమాత్రం 12 వరకు కాంట్రాక్టర్ గారు ఈరోజు షిఫ్ట్ అయిపోవాలి. ఈ యాక్టివిటీస్ ఏమి ఉండదు. ఇక మీరు నువ్వు అంచనా ప్రకారం ఎన్ని డబ్బులు అయినా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఇస్తారా లేకపోతే ఎవరు ఇస్తారా నాకు సాయంత్రం వరకు చెప్పి రేపు నీకు డబ్బులు పే చేసే బాధ్యత నాది. ఓకేనా? ఆ విధంగా ఈరోజు ఈ కాలనీ వాసులు కోరుకున్న మేరకు ఎస్టీపీ ప్లాంట్ షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికి మాటిస్తూ మీ అందరికీ ఇక్కడ కాలనీ వాసులకు, పత్రికా సోదరులకు, వేదిక పైన ఆశీనులైన వారికి, మన
ఎస్టీపీ అధికారులకు, పోలీస్ సోదరులకు అందరికీ పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు, గురుకుల విద్యార్థులు, చదువుకుంటున్న యువత సమస్యలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుందని ఆమె ఆరోపించారు. గురుకులాల్లో పిల్లలు వరుసగా అస్వస్థతకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులపైన రేవంత్ ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడం లేదని ఆమె మండిపడ్డారు. రైతులు ఏమన్నా కానీ రాజకీయాలే ముఖ్యమన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా రైతుల గురించి ఆలోచన లేదు, నా మహిళల గురించి ఆలోచన లేదు, నా చదువుకున్న యువకుల గురించి ఆలోచన లేదు, కానీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చచ్చిపోతుంటే ఆలోచన లేదు, దేని మీద లేదు. పిట్టల్లాగా రాలిపోతున్న గురుకులాల పిల్లలు ఎవరుంటారు అక్కడ? మీద వాళ్ళే కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన చెప్తున్నాడు ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. యాప్ లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసుగిలు వచ్చిందంట. అక్కడ షాప్ దగ్గర పోయి తెచ్చుకోవాలంట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరిస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు. ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నాడు కేసీఆర్ గారు. వర్షం పడుతుంది, ఇంక ఇత్తనాలు వేస్తుంటారు, ఎరువు ముందే. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. చిన్నపెండియాల గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పోచంపల్లిలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తొలి భూదాత స్వర్గీయ వేదిరి రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. చైర్మన్ కోయల రజనీ శ్రీనివాస్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు, గౌరవనీయులు, మన స్థానిక మున్సిపల్ చైర్మన్ తాత వెంకటేశ్వర గారు వేదికవలసిందిగా కోరుతా ఉన్నాం. చిన్న ప్లీజ్ నాన్న, ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి సార్ అందరు చూడండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ములుగు జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సంస్థ కోసం తెలంగాణ గౌడ్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ చైర్మన్ దివాకర్ టీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాతల సేవ స్ఫూర్తి అభినందనీయమని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈరోజు ములుగు జిల్లాలో ఒక ఎంప్లాయీస్ సంఘం నుంచి టీజీఓ, టీఎన్జిఓ, టీచర్స్ యూనియన్ అన్ని ఆల్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చాలా చక్కగా ఈ మెగా రక్తదాన శిబిరంని ఆర్గనైజ్ చేశారు. దాదాపు ఇప్పటి వరకు దాదాపు ఒక 200 మెంబర్స్ వరకు బ్లడ్ డొనేషన్కి నమోదు చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. మంచిగా అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి స్పందన వచ్చి తీసుకొచ్చారు. ఇట్లా ఒక మంచి ఉద్దేశానికి అందరూ చేయి జోడించి ఒకళ్ళు హెల్ప్ చేసి ఈ క్యాంప్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి ఈ దీంట్లో భాగస్వామ్యం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మన ఎంప్లాయీ బృందం వాళ్ళకి, రెడ్ క్రాస్ వాళ్ళకి, ఆల్ డాక్టర్స్ ఫెసిలిటీస్కి అందరికీ మేము చాలా కంగ్రాచులేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జనగణనలో భాగంగా చేపట్టనున్న నివాస గృహాల లెక్కింపును ఖచ్చితత్వంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. హన్మకొండలో నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన ఈ నెల 18 నుండి 21 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ సర్వేకు అవసరమైన సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏఐ సాంకేతికత వినియోగంతో ప్రభుత్వ పనితీరులో వేగం సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. జిల్లాలో నిర్వహించిన ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు సిబ్బంది నేర్చుకుని దైనందిన పనుల్లో అమలు చేయాలని సూచించారు. Now once I download, so press release, I'm downloading it. Now I want to read this in my own language, in my own time. So what you can do is you can go to ChatGPT. Okay. First we used for generating letter. Now we are going to upload. So there is one option called as plus over here. There is one option called as photos and files. Click on this, and whatever I have downloaded, you can upload over here. उसको अपलोड करने के बाद आप वहाँ पे पूछ सकते हो read this document. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరయ్యారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. షేర్లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు పట్లోల బలవంత్ రెడ్డి పదవి విరమణ అభినందన సభకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలవంత్ రెడ్డిని సన్మానించిన కార్పొరేటర్ విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎంఈఓ గారు వెంకటయ్య గారు, మాజీ హెచ్ఎం గారు మాదాపూర్ వసలింగం సార్ గారు, వేదికను అలంకరించినటువంటి మహేందర్ రెడ్డి గారు, రవి గారు, గఫర్ గారు, ఉపాధ్యాయులందరికీ ఈనాటి సన్మాన మీ సేవ ఇక్కడే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. మీ అందరికి కూడా మా రామసామన్న గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ రకంగా ఎన్నో రకాలుగా ఈ స్కూల్ అభివృద్ధి గురిలో చాలా పాల్పంచుకున్నటువంటి వ్యక్తి బలవంత్ రెడ్డి అన్న. మరి ఆయన శేష జీవితం చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరొక్కసారి కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గూడ మల్లేశం అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతుంది. గురువారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన మల్లేష్ జన్నారం మండలం తిమ్మాపూర్ శివార్లో పేకాట ఆడినట్లు సమాచారం. పోలీసులు వచ్చారనే భయంతో పారిపోయాడని నిర్వాహకుడు గంధం నారాయణ చెబుతున్నప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో భార్య సుజాత జన్నారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నారాయణతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నిబంధనకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. కాలేజీల్లో కనీస సౌకర్యాలు, తాగునీటి వసతి కూడా సరిగ్గా కల్పించడం లేదని తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాలకు మాత్రమే ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా 5 సంవత్సరాలకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై విశ్వవిద్యాలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీలలో యూనివర్సిటీ ఆదేశాలు, ఎన్ఎంసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల మీద 100 కోట్ల బర్డెన్లను వేస్తున్నటువంటి సందర్భానికి నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికో పేరెంట్స్ అందరూ కూడా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ యూనివర్సిటీకి మా నిరసనను, మా హక్కులను, మా బాధలను, మా భారాన్ని తెలియజేయాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వాస్తవ పరిస్థితి ఏంటి అని అంటే యూనివర్సిటీ ఆదేశాలు కానీ, ఎన్ఎంసీ ఆదేశాలు కానీ
మెడికల్ కాలేజీలలో 4.5 సంవత్సరాలకే ఫీజు తీసుకోవాలని ఉంటుంది. ఒక బీక్యాట్ విద్యార్థికి పర్ ఇయర్ 11.5 లక్షల నుండి 13 లక్షల వరకు ఫీజు ఉందని యూనివర్సిటీ డిక్లేర్ చేసి చెప్పింది. సో ఈ పర్ ఇయర్ ఫీజును 4.5 సంవత్సరాలు తీసుకునే బదులు 5 సంవత్సరాలు తీసుకోవడం వల్ల హాఫ్ ఇయర్కు ఒక పేరెంట్ డిక్లేర్ చేసిందంటే ఒక జనరల్గా ఏ క్యాట్లో వచ్చిన స్టూడెంట్కు 60,000 ఫీజును డిసైడ్ చేస్తే ఇది అసలు ఫీజు. ఎప్పుడు కూడా అసలు ఫీజు కంటే కొసరుగా అంటే ఇతరత్ర మిస్లీనియస్ ఫీజు తక్కువ ఉండాలి. కానీ 60,000 అసలు ఫీజు అయితే 1,20,000 1,80,000 మిస్లేనియస్ ఫీజు తీసుకుంటుంది. సో ఈ విధంగా మొత్తంగా మెడికో పేరెంట్స్ మీద ఒక విద్యా సంవత్సరానికి 230 నుండి 250 కోట్ల బర్డెను పడేస్తున్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. సో ఈ మెడికల్ కాలేజీలు చేస్తున్నటువంటి ఈ భారాన్ని చదివించలేక పేరెంట్సు నానా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. పిల్లల్ని మధ్యలో చదువు ఆపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని గ్రహించి మెడికో పేరెంట్స్ అసోసియేషన్ గత సంవత్సరం కూడా 25 మందికి ట్యూషన్ ఫీజు కట్టినాం మేము తలాయిని తీసుకొని రాష్ట్ర స్థాయిలో డబ్బులను సేకరించి. కానీ ఎవ్రీ ఇయర్ ఇది చేయలేం కదా. ప్రభుత్వమే ఏ ఫీజు ఉన్నా కూడా ఒక డిక్లరేషన్ ఇస్తూ ఒక ట్యాబులర్ ఫామ్ ఇస్తూ నిర్దిష్టంగా ఒక విద్యార్థి ఇంతే ఫీజు కట్టాలనేది చెప్పకుండా ఒక డైలమాలో పెట్టడం ఇది పెద్ద కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. కాబట్టి ఈరోజు మా నిరసన ప్రత్యేకించి విద్యార్థులు కట్టాల్సిన ఫీజును స్పష్టంగా చెప్పాలనేది ప్రధాన డిమాండ్. సో తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. సో మెడికే పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు డీజీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపట్టారు. భోజన విరామ సమయంలో భాగస్వామి సంఘాలతో కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీఓ జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందించారు. పెండింగ్లో ఉన్న 13,000 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య కార్డులు అమలు చేసి కొత్త ఈహెచ్ఎస్ పథకాన్ని త్వరగా ప్రారంభించాలని నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులుగా టీజీజేఏసీ జిల్లా కోకన్వీనర్గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఉపాధ్యాయుల అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాలు అందరి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల సాధన కోసం టీజీజేఏసీ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల జిల్లా డివిజన్ కేంద్రాల్లో ఈరోజు నిరసన ప్రదర్శన ఏర్పాటు చేస్తూ పోతా ఉన్నాయి. ఈరోజు 2వ PRC కమిటీ సమయం గడిచిపోయినప్పటికీ కూడా మరి ఇంకా నివేదిక తెప్పించుకోకపోవడం చాలా బాధాకరం. వెంటనే ఆ నివేదిక తెప్పించుకొని 51% ఫిట్మెంట్తో మరి జూన్ 2 కల్లా మన PRCని అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా జేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎంప్లాయీస్ స్కీమ్ ఉంది. మా అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మరి షరతులు లేని విధంగా ఉచితంగా వైద్య విధానం మంచి విధంగా న్యూ ఎంప్లాయీస్ స్కీమ్ మొన్ననే ప్రభుత్వం అమలు అనౌన్స్ చేసింది. అందరం కూడా ఉద్యోగ పెన్షనర్లు అందరం కూడా మేము మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ 4 డిమాండ్లతో పాటు 64 డిమాండ్లు సిపిఎస్ ప్రధానంగా సిపిఎస్ అనే అంశం కూడా మరి ఈ మేనిఫెస్టోలోనే సిపిఎస్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన్నది. వారు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని మరి కొనసాగించాల్సిందిగా ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం. 210 సంఘాలు కలిసి పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్యలు పరిష్కరించకపోగా ఒక సమస్యకి ఇంకొక సమస్య అక్యుములేట్ అయి ఉపాధ్యాయ ఉద్యోగ 4వ తరగతి ఉద్యోగుల పెన్షనర్స్లో విపరీతమైన మానసిక ఒత్తిడి పెరగడం జరిగింది. అట్లాగే పెన్షనర్లకి బకాయిలు చెల్లించక నిరసన వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే జిల్లా కలెక్టర్ల వద్ద కూడా అంతటితో కూడా సమస్యలు పరిష్కారం కాక ప్రభుత్వం చొరవ చూపకపోతే రాష్ట్రం స్థాయిలో 1,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతోని ధర్నా కూడా నిర్వహిస్తాం. టీజీజేఏసీ శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వం కష్టాల్లో ఉన్నదని తెలిసి కానీ ఒత్తిడి తేకపోతే కూడా ఎవరు ఇచ్చేటట్లేరనే తుది నిర్ణయానికి వచ్చి పోరాట కార్యక్రమాన్ని నిర్ణయించడమని విషయం తెలియజేస్తూ పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి, మేము ప్రభుత్వం వేరువేరు కాదు, ప్రభుత్వంలో మేము భాగస్వాములమైనా మా కష్టాల్ని నివేదించడం మీ ద్వారానే తెలియజేయాలి కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టగలరు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజకీయ సలహాదారులు పిడుగు హరిప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిను అధికారికంగా ప్రకటించేంత వరకు 5-man కమిటీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ ఇప్పుడు 5-man కమిటీ ఏనండి. 5-man కమిటీ
ఈ ఫైమన్ కమిటీని నేను మంగళగిరి నుంచి నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. ఈ సెటప్పే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాకలు తీరిన రాజకీయ నాయకులు, అటు పెండం దొరబాబు గారు కానీ, లేకపోతే మన డిసిసిబి అధ్యక్షుడు బాబు గారు కానీ, ఉదయ్ గారు కానీ, కొత్తగా ఉత్సాహవంతుడు యువకుడు కిషోరు, అంతే తప్ప ప్రచారం జరుగుతుంది సార్. వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు చెప్పలేదు. డిపార్ట్మెంట్ ఎవరు చెప్పాలో తెలుస్తుంది సార్. దానికి సంబంధించి కేంద్ర కార్యాలయానికి ఏం కంప్లైంట్ లేవు. అక్కడ ఏ అధికారి కానీ కంప్లైంట్ చేయలేదు. ఏదన్నా కావాలంటే కలెక్టర్ గారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. కలెక్టర్ గారికి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అందులో అసలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అంబేద్కర్ అది కాదు తెలుసుకోవాలి. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారి 61పై ఆందోళన నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటపూర్ మండల కేంద్రంలో గ్రామ ప్రముఖులు కలిసి భక్తి శ్రద్ధలతో నూతనంగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్ఠించేందుకు పెద్దమ్మ తల్లి బేదారుడు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇంటింటి అభిషేక యాత్ర నిర్వహిస్తూ గ్రామం అంతా ఘనంగా శోభయాత్ర సాగింది. ప్రతిష్టాపనకు ముందు రోజు నిర్వహించే సాంప్రదాయ తంతులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామ ప్రముఖులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్హాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ప్రారంభించారు. ఆలయ చైర్మన్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వారానికి 2 సార్లు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. सकल मनः इप्सेत् कामनः संसिद्ध्यार्थं लोके वराजद्वारे सर्वत्र यशो विजय लाभादि प्राप्त्यर्थं इहजन मने जन्मान्तरेव सर्वपाप दुरित उपशमनार्थं प्रातः कालीन शंकरसिद्धिरस्तु अगरबत्ती मुट्ठी इच्छे बाबा अच्छी अलग नाकेमो पेमेंट కొట్టు 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 హైదరాబాద్ నుండి పాలకొల్లుకు వెళ్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర్ ట్రావెల్స్ బస్సులో ఇంజిన్ విభాగం నుండి అకస్మాత్తుగా పొగలు రావడంతో డ్రైవర్ వెంకట అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సులోని సుమారు 20 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో స్పందించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రాగానే కస్టమర్ని దింపేసాం. కస్టమర్ని దింపేశాక మొత్తం మన ఫైర్ ఎగ్జిస్ట్ బర్నర్ ఉంటాయి కదా, దాంతో మొత్తం కొట్టాం. మనం కొట్టినాక మంటలు ఆగలేదండి. మొత్తం కస్టమర్స్ అందరూ బయటకు వచ్చారు. కస్టమర్స్ ఎటువంటి పేర్లీ 20 మెంబర్స్ ఉంటారు లోపల. 20 మెంబర్స్ కూడా బయటకు దింపేసాం. చిన్నపిల్లలు మొత్తం అందరూ కలిపి ఎవరికేం కాకుండా ముందు కింద దింపేసాం.
ఆ స్మోక్ రాగానే కస్టమర్స్ లోపల ఉన్నారు కాదు, కస్టమర్స్ మాట ఒకసారి అడగండి. కస్టమర్స్ అంటే ఆ స్మోక్ రాగానే ఫస్ట్ అయితే మా దగ్గరికి వచ్చారండి, వచ్చి అందరినీ ఇట్లా ఎర్త్ అయింది మీరు దిగేసేయండి అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎవరికాళ్ళు మొత్తం అందరూ ఫాస్ట్గా దిగేశారు. ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్ ఇంకా ఫైర్ అయిపోయింది అన్న. మొత్తం అందరూ అయితే సేఫ్గా కిందకి రీచ్ అయిపోయారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రధాన గేటు ముందు ఆందోళన నిర్వహించారు. స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫీజులు పెంచాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఇవాళ ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి అంటే ఎంత అహంకారం అంటే లక్షలు ఇక్కడ ఫీజు కడుతున్నా కూడా పేరెంట్స్ దాదాపు 3 గంటల నుండి ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా కనీసం నీ బాధ ఏందని కూడా వాళ్ళు అడగకుండా లోపల ఏసీ వేసుకొని ఛాంబర్లో కూర్చొని సెక్యూరిటీని బయటికి తోశాన్ని పంపిస్తున్నాడు. ఇవాళ అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇవాళ 141% అంటే దాదాపు 1,00,000 ఫీజు 2,00,000 పోతుందన్న. వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా భారం చేస్తున్నారు పేరెంట్స్ మీద. కాబట్టి ఇమీడియట్ గా మేము బీఆర్ఎస్పీ తరఫు నుంచి పేరెంట్స్ కి అండగా ఉంటాము. ఈ నరసింహారెడ్డిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ 141% ఇమీడియట్ గా ఫీజు వెనక్కి తీసుకొని 10% వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఉందో అది చేయాలా. అలానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పెట్టి పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని వాళ్ళిద్దరితో చర్చలు జరుపుకొని వీళ్ళకి పెట్టాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్న మాజీ మంత్రి హరీష్ రావు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో ప్రజల అభిప్రాయమే తుది నిర్ణయమన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి. జనగామ జిల్లాలో పర్యటించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీహరి. పోచంపల్లిలో జరిగిన భూదాన ఉద్యమ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.